టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో వారసత్వంతో ఎంతో మంది హీరోలుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉంటారు. ఇక వారసత్వంలో తెలుగు సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి హీరోగా ఎదుగుతున్న నటుడు రోషన్ మేకా. ప్రముఖ టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ నటి ఊహల పెద్ద కుమారుడు. అంతేకాదు తల్లిదండ్రుల నుంచి నటన వారసత్వాన్ని అందిపుచ్చుకొని టాలీవుడ్లో హీరోగా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. రోషన్ మేకా విషయానికొస్తే శ్రీకాంత్ ఊహా దంపతులకు 13 మార్చ్ 1999లో హైదరాబాద్లో జన్మించాడు. ఇక్కడ విద్యాభ్యాసం పూర్తి చేశాడు. ఇంట్లో చిన్నప్పటి నుండి సినీ వాతావరణం చూసి రోషన్ అడుగులు కూడా సినీ రంగంపై పడ్డాయి. అలా చిన్నప్పుడే గుణశేఖర్ దర్శకత్వంలో అనుష్క, రానా, అల్లు అర్జున్ ప్రధాన పాత్రల్లో నటించిన రుద్రమదేవిలో బాలనటుడిగా తొలిసారి వెండితెరపై కనిపించాడు. ఈ చిత్రంలో బాలనటుడిగా కనిపించి తనదైన మార్క్ నటన చూపించాడు. ఆ తర్వాత 2016లో నాగార్జున ప్రధాన పాత్రలో నటించిన నిర్మలా కాన్వెంట్ సినిమాలో నటించాడు. స్లమ్ డాగ్ మిలియనియర్ రీమేక్గా తెరకెక్కిన ఈ సినిమా ఓ మోస్తారుగా ప్రేక్షకులను కట్టిపడేసింది. హీరోగా లీడ్ రోల్లో నటించిన సినిమాతోనే ఉత్తమ నటుడిగా సైమా అవార్డును గెలుచుకున్నాడు. ఆ తర్వాత ముంబైలో నటనలో శిక్షణ తీసుకున్నాడు. అంతేకాదు బాలీవుడ్లో పలు చిత్రాలకు అసిస్టెంట్గా పనిచేసి సినిమా రంగంలోని పలు విభాగాలపై అవగాహన పెంచుకున్నాడు. ఆ తర్వాత డాక్టర్ కె రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో గౌరీ రోనంకి దర్శకత్వం వహించిన రొమాంటిక్ కామెడీ చిత్రం పెళ్లి సందడిలో కథానాయకుడిగా నటించాడు. శ్రీలీల హీరోయిన్గా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. కీరవాణి మ్యూజిక్ అందించిన ఈ చిత్రం మ్యూజికల్గా పెద్ద హిట్గా నిలిచింది. ఈ చిత్రంలో రోషన్, శ్రీలీల జోడీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో రోషన్ లుక్స్, ఆన్ స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్ డెలివరీతో ఈ సినిమాలో ఆకట్టుకున్నాడు. పెళ్లి సందడి తర్వాత రోషన్ వైజయంతి మూవీస్, వేదాంత్ పిక్చర్స్ ప్రొడక్షన్స్లో నెక్స్ట్ సినిమా చేస్తున్నాడు. దీంతో టాలీవుడ్కు బడా నిర్మాణ సంస్థలు రోషన్తో సినిమాలు నిర్మించడానికి క్యూ కడుతున్నాయి. అయితే రోషన్ మాత్రం తన దగ్గరకు వచ్చే కథల్లో తనకు సూట్ అయ్యే కథలను ఎంచుకుంటున్నాడు. భవిష్యత్తులో మాస్ హీరోగా సత్తా చూపించాలని ఉవ్విళ్ళూరుతున్నాడు. ఏది ఏమైనా వారసత్వంతో అడుగుపెట్టిన రోషన్ భవిష్యత్తులో తెలుగులో మంచి మాస్ హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యేందుకు ప్రిపేర్ అవుతున్నాడు. శ్రీకాంత్ తనయుడు రోషన్ రెండో సినిమాకు ఏర్పాట్లు భారీగా జరుగుతున్నాయి. గతేడాది పెళ్లి సందడి సినిమాతో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చాడు ఈ కుర్రాడు. రాఘవేంద్రరావు దర్శకత్వం పర్యవేక్షణలో వచ్చిన ఈ సినిమా మంచి విజయం అందుకుంది. దాదాపు 8 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి నిర్మాతలతో పాటు డిస్ట్రిబ్యూటర్లకు కూడా లాభాలు తీసుకొచ్చింది. దాంతో రెండో సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు రోషన్. ఈ మధ్య ఆయన పుట్టినరోజు సందర్భంగా రెండో సినిమాకి సంబంధించిన అధికారిక సమాచారం బయటకు వచ్చింది. ప్రతిష్టాత్మక వైజయంతి మూవీస్ ఈ సినిమాను భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ప్రదీప్ అద్వైతం ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. అద్వైతం షార్ట్ ఫిల్మ్తో ఈయన మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు రోషన్ సినిమాతో ఇండస్ట్రీకి వస్తున్నాడు. ఈ సినిమా స్వతంత్రానికి పూర్వం కథతో రాబోతుందని తెలుస్తోంది. ఇందులో రోషన్ తన వయసుకు మించిన పాత్రలో కనిపించబోతున్నాడు. గన్స్ ప్రధానంగా సాగే ఈ కథ మొత్తం ప్రీ ఇండిపెండెన్స్ నేపథ్యంలోనే వస్తోంది. ఇందులో గన్ డీలర్ పాత్రలో రోషన్ నటిస్తున్నట్టు తెలుస్తోంది. పెళ్లి సందడి సినిమాలో చాలా క్యూట్గా లవర్ బాయ్గా కనిపించిన ఆయన రెండో సినిమాకే ఏకంగా మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నిస్తున్నాడు. అంతేకాదు ప్రదీప్ అద్వైతం సినిమాలో మరో సెన్సేషనల్ పాయింట్ కూడా ఉంది. ఈ సినిమా క్లైమాక్స్లో హీరో చనిపోతాడు అనే న్యూస్ కూడా వస్తోంది.
సినిమా ఎంత అద్భుతంగా ఉన్నా కూడా క్లైమాక్స్లో హీరో చనిపోతే మన ప్రేక్షకులు ఒప్పుకోవడం కష్టం. గతేడాది సాయి ధరమ్ తేజ్ హీరోగా వచ్చిన రిపబ్లిక్ సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. సినిమా అంతా బాగానే ఉంటుంది కానీ క్లైమాక్స్లో హీరో చనిపోతాడు. ఇది సినిమా ఫలితంపై దారుణమైన ప్రభావం చూపించింది. ఇలాంటి సమయంలో ఇప్పుడు రోషన్ తన రెండో సినిమాకే రిస్క్ ఉన్న కథ వైపు అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. మరి ఇది ఎలాంటి ఫలితం అందుకోబోతుందో చూడాలి. హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ఛాంపియన్. ఇక ఈ సినిమాకు ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తుండగా స్వప్న సినిమాస్, జీ స్టూడియోస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ కాన్సెప్ట్ బ్యానర్లు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి మేకర్స్ విడుదల తేదీతో పాటు టీజర్ను విడుదల చేశారు. ఈ సినిమాను డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ సందర్భంగా టీజర్ను విడుదల చేయగా ఇందులో రోషన్ ఫుట్బాల్ ఆటగాడిగా కనిపించబోతున్నట్లు, ఈ చిత్రం స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రాబోతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో మలయాళ యంగ్ బ్యూటీ అనస్వర రాజన్ కథానాయికగా నటిస్తుంది.